అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా హామీలపై ఫోకస్ చేస్తున్నారు. 6 గ్యారంటీల్లో భాగంగా మరో 2 పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పారు. సెక్రటేరియట్లో మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను ప్రారంభించిన అనంతరం జనజాతర పేరుతో చేవేళ్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి మెగా డిఎస్సిపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామంటూ రేవంత్ ప్రకటించారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. మెగా డిఎస్సి ద్వారా దాదాపు 11,060 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిఎస్సికి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే డిఎస్సి నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఏ రోజు ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కుటుంబ రాజకీయాలు తప్ప చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు. తన కూతురిని నిజామాబాద్లో ఓడగొడితే 6 నెలలు తిరక్కముందే మళ్లీ ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారని, ఇక వినోద్ రావును కూడా ప్రజలు తిరస్కరిస్తే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించుకున్నారని, సంతోష్ రావును రాజ్యసభకు పంపించారంటూ వివరించారు. కానీ 10 ఏళ్లుగా పెళ్లిళ్లు కూడా చేసుకోకుండా చదివితే నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాక విద్యార్థులు ఉరేసుకొని చనిపోతుంటే ఏ రోజు కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, కవిత గానీ స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 నెలల్లోనే 25,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మార్చి మొదటి వారంలో మరో 6-7 మందికి నియామక పత్రాలు అందిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో పోటీ పరీక్షల పత్రాలు లీక్ అవుతుంటే, జిరాక్స్ సెంటర్లలో అమ్ముకుంటుంటే కేసీఆర్ పట్టించుకోలేదని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి. కానీ తమ ప్రభుత్వం వచ్చాక వాళ్ళందరినీ జైళ్లకు పంపించామని తెలిపారు.